ఓం నమ పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి, మహాపర్వదినం. ఈ రోజున అందరూ కూడా చక్కగా లేచి స్నానాలు చేసి పూజలు చేసుకుని ఆ పరమేశ్వరుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకునో, లేకపోతే ఇంట్లోనే పరమేశ్వరుడి స్తోత్రాలు శ్లోకాలు అవి చదువుకును ఎంతో భక్తితో ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మొదలెట్టి మీకు అందరికీ కూడా శ్రీ శివమహాపురాణం వినిపించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించి, ఎందుకంటే శివుడి గురించి వినడానికి మనకి ఎంత విన్నా తనివి తీరదు కదండి. ఆయనకు అసలు అంతులేదు ఆయన గురించి చెప్పుకోవడానికి. కాబట్టి ఈ శివపురాణాన్ని మనం ఎంతో శ్రద్ధతోటి, ఎంతో భక్తితోటి విన్నామనుకోండి, ఆయన బోళాశంకరుడు కదండి. అందుకని మన భక్తికి మెచ్చి ఆయన మనం కోరిన వరాలే కాదు, మనకి ఏం కావాలో అన్నీ ఇచ్చేటటువంటి మహానుభావుడు. మన తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరులని తెలుసుకుంటూనే ఉన్నాం కదండి. కాబట్టి ఈ రోజు నుంచి శివపురాణాన్ని రోజు మీకు వినిపిస్తూ ఉంటాను, పంపిస్తూ ఉంటాను. యూట్యూబ్లో వస్తూ ఉంటుంది, అది గ్రూపుల్లో పెట్టడం. మీరు మామూలుగా విని అది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా తొందరగా, అంటే నేను పెట్టిన వెంటనే రావడానికి, ఒకవేళ నేను గ్రూప్లో పెట్టలేకపోయినా మీరు మీ అంతటా మీరు చూసుకుని చదువుకోవడానికి, వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సాయినాథుడి దయ వలన, ఆ పరమేశ్వరుడి దయ వలన నేను ఎటువంటి తప్పులు చదవకుండా, ఎటువంటి తప్పులు చెప్పకుండా చక్కగా మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగే శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ పరమేశ్వరుడికి, ఆ సాయినాథుడికి నమస్కరిస్తూ ఈరోజు నుంచి మీకు శివమహాపురాణం మొదలెట్టి చెప్తాను. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమో నమః. ఓం శ్రీ సరస్వతీదేవి అయి నమో నమః. సంస్కృతంలో విస్తారమైన సాహిత్యం ఉంది. ఈ సాహిత్యాన్ని వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం అని 2 విధాలుగా విభజిస్తారు. వేదాలు, వాటికి సంబంధించిన సాహిత్యం అంతా వైదిక సాహిత్యం, తక్కినది లౌకిక సాహిత్యం. అంటే ఇదేంటి శివపురాణం మొదలెడతానని చెప్పి ఇలా చెప్తున్నారని అనుకోకండి. అసలు మనం పురాణాలు అవి ఎందుకు వినాలి, ఎలా వినగలుగుతాము, అసలు చదువుకుంటే మనకు అర్థం అవుతుందా, అర్థం అవ్వడానికి మనకి పురాణాలకి మధ్యలో ఎవరుండాలి, ఇలాంటివంటే అంటే మధ్యవర్తిగా ఎవరుండాలి, అలాంటివన్నీ కూడా ఒకసారి తెలుసుకుని మనం పురాణంలోకి వెడితే దాన్ని ఇంకా వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మీకు ఈ పారాయణం మొదలెట్టే ముందు మీకు కాస్త చెప్పాలనే ఉద్దేశంతో ఈ రకంగా చెప్తున్నాను. మనం 4 అని చెప్పుకుంటున్న వేదాలు అనంతం. వాటిని వర్గీకరించి కూర్చున్నవాడు వేదవ్యాసుడు. ఈ వ్యాసుడే మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను రచించాడని చెప్తారు. వ్యాసుడన్నవాడు ఒక వ్యక్తి కాదని, ఒక పీఠమని అనేవాళ్ళు ఉన్నారు. ఏమైనా వ్యాసుని పేరిట గొప్ప సాహిత్యం ఉంది. వ్యాసుణ్ణి భగవత్స్వరూపుడిగా భావిస్తారు. వేదాలు సర్వప్రధానమైన మంత్రాలతో కూడుకుని ఉంటాయి. వాటి సారాన్ని కథల రూపంలో సరళంగా శ్రోతలకు అందించేవే పురాణాలు. పురాణం పంచలక్షణాలతో కూడుకున్నది. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అన్నవి ఈ 5 లక్షణాలు. సృష్టి, ప్రళయం, దేవదానవ యుద్ధాలు, రాజవంశాల చరిత్ర, మన్వంతరాలలో జరిగిన విషయాలలో పురాణం ఉంటుంది. ఇవన్నీ కూడా పురాణంలో ఉంటాయి. బహు విషయాలతో కూడుకుని ఉన్న పురాణాలు ఒక విధంగా ప్రాచీన విజ్ఞాన సర్వస్వాల లాంటివి. ఈ పురాణాలను సాత్వికాలు, రాజసికాలు, తామసికాలు అని కూడా విభాగం చేస్తారు. రామాయణ, భారతాది కావ్యేతిహాసాలలాగా పురాణాలలో ఒకే మౌలిక కథాసూత్రం ఉండదు. బహువిధ విషయాలతో నిండి ఉంటాయి. వేద పురాణ కావ్యాలను వరుసగా
ప్రభు సంహితాలు, మిత్ర సంహితాలు, కాంతా సంహితాలు అంటారు. వేదాలు ప్రభువులాగా శాసిస్తాయని, పురాణాలు మిత్రులలాగా బోధిస్తాయని, కావ్యాలు ప్రియురాలిలాగా రంజింపచేస్తూ ఉపదేశిస్తాయని భావం. అందువల్ల పురాణాలలో కథ ప్రధానం. కథ ద్వారా నీతిని బోధించడం జరుగుతుంది. కావ్యంలో రసం ముఖ్యం. అందుకనే పురాణాలు వినేటప్పుడు మనం మామూలుగా ఏదో వినేస్తూ ఉంటాం కానీ అసలు నిజంగా చూడండి, వేదం సత్యం కదండి. అది వేదంలో చెప్పింది మనం తప్పనిసరిగా ధర్మంగా చేస్తూనే ఉండాలి. పురాణాలు మనకి రామాయణం విన్నామనుకోండి, అందులో ఎలా ఉంటుందండి, రాముడి గురించి చెబుతూ కూడా రాముడు తండ్రితో ఎలా ఉన్నాడు, ఒక తల్లితోటి ఎలాగ ఉన్నాడు, సోదరుడితోటి ఏ విధంగా మాట్లాడతాడు, భార్యతోటి ఏ విధంగా మాట్లాడతాడు, స్నేహితులతోటి ఏ విధంగా మాట్లాడతాడు అనే విషయాలన్నీ కూడా మనకి రామాయణం వింటూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే రామాయణం విన్నప్పుడు ఎవరెవరితో ఏ విధంగా ఉండాలి అని ఒక తల్లి మనకి ఎలా చెప్తుందో, ఒక మంచి స్నేహితుడు మనకి ఎలా వివరించి చెప్తాడో, ఆ విషయాలన్నీ కూడా రామాయణంలో రాముడిని అడ్డుగా పెట్టుకుని మనందరికీ కూడా చెప్పారు. అలాగే భాగవతంలో అనేక కథలుగా భాగవతాన్ని చెబుతూ ఉన్నప్పటికీ, భాగవతంలో ఒక్కొక్క కథ ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎలా ఉన్నారో, మనం ఎలా ఉన్నాము, ఆ రెండిటికి భేదం ఏమిటి అనే విషయాలని ఈ పురాణం ఒక స్నేహితుడిగా, మనకి ఎంతో ఆత్మీయుడిగా చెబుతూ ఉంటాయి. అంతటి పురాణాలు అంతటి కథ ప్రధానంగా పెట్టుకుని చెబుతూ ఉంటాయి మనకి. కాబట్టి కథ ద్వారా నీతిని బోధించడం జరుగుతూ ఉంటుంది. సంస్కృత పురాణాలైన, కావ్యేతిహాసాలైన తెలుగు కవుల చేతుల్లో సౌందర్య విషయంలో కావ్య లక్షణాన్నే సంతరించుకుంటాయి. కాబట్టి కావ్యంలో రసం ముఖ్యం. సంస్కృతంలో అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు ఉంటే తెలుగులో వాటిలో కొన్ని కావ్య రూపంలో అనువదితమయ్యాయి. కొన్నిటిలో కథల ఆధారంగా కవులు కావ్యాలు రచించారు. శివమహాపురాణం శివ సంబంధమైన సర్వ విషయాలకు నిలయం. శివభక్తులందరికీ కూడా పరమ ప్రమాణం. సమాజం వ్యక్తుల మధ్య సంబంధాల మీద, వ్యక్తుల నడవడి మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. పురాణ వాగ్మయం వ్యక్తి నడవడిని, సమాజంలో వర్గాల వ్యక్తుల సంబంధాలను నిర్దేశించడానికి, ప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తుంది. విభిన్న సామాజిక వర్గాల మధ్య సంబంధాలు, సమాజంలోని వ్యక్తుల మధ్య అంటే రాజు ప్రజలు, భార్య భర్త, తల్లి తండ్రి, పిల్లలు, గురు శిష్యులు, బంధుమిత్రుల సంబంధాలు ఎలా ఉండాలో, వాటి ఆదర్శం ఏమిటో కథారూపంలో నిర్మించడం పురాణ లక్ష్యం. పురాణంలోని కథలు కొన్ని చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మనకు చిరపరిచితంగా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఓహో! ఇంతేనా? ఈ పురాణంలో ఉన్నది ఇంతేనా? అనిపిస్తుంది. కానీ వాటి అంతరార్థం ఆలోచించి తెలుసుకోకుండా అవగతం కాదు. సామాన్య శ్రోతకు అంత సామర్థ్యం కానీ, అవకాశం కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే శ్లోకాలలో రామాయణం చదవాలి అంటే ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి అన్నా కొంచెం మామూలుగా అర్థం పక్కన సంస్కృతంలో ఉన్న శ్లోకానికి అర్థం పరంగా పక్కన ఇచ్చేస్తారు. కానీ అది మనకి తెలివైన వాళ్ళు, బాగా ఆ పురాణాల గురించి చదువుతున్న వాళ్ళకి అర్థమైపోతుంది. సామాన్య ప్రజలకి కొంచెం అర్థం అవ్వడం కష్టం అవుతుంది. కొంతమందికి అవకాశం ఉండదు. తీరిగ్గా ఆలోచించి ఓహో! దీనికి అర్థం ఇదా అని డిక్షనరీలో దాని అర్థాలు కూడా చూసుకొని చేసేటంతటి సమయం ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళకొక మధ్యవర్తి కావాలి. పురాణాన్ని అంటే పురాణంలోని కథను మాత్రమే కాకుండా దానిలోని అంతరార్థాన్ని కూడా శ్రోతలకు అందించవలసిన వ్యాఖ్యాత అవసరమవుతూ ఉంటాడు కదండి. మనకి వివరంగా చెప్పేవాళ్ళు దొరికారనుకోండి, మన అదృష్టం కొద్దీ అది ఆ పురాణాన్ని మనం విన్నప్పుడు మన మనస్సులో అది హత్తుకుపోయి ఉంటుంది. ఎప్పుడు రామాయణం గురించి కానీ, భాగవతం కానీ, శివపురాణం కానీ ఇలాంటివి ఏవి విన్నా కూడా మనకు ఆ చెప్పిన వాళ్ళ యొక్క వాక్యాల గురించి, వాళ్ళు చెప్పిన అర్థాల గురించి తెలుసుకుంటూ మనం కనుక ఆ పురాణాలని విన్నాము అంటే అది మనసుకు హత్తుకుపోయి, ఆ మాట వచ్చినప్పుడల్లా మనం ఇంకొకళ్ళకి చెప్పగలిగేటంతటి సామర్థ్యాన్ని పొంది ఉండగలుగుతాం. కాబట్టి ఈ బాధ్యతను భారతీయ సాంప్రదాయాలలో పౌరాణికులు, హరికథకులు, ప్రవచనకర్తలు పారంపరికంగా నిర్వహిస్తున్నారు.
అయితే ఈ మధ్య ఈ సాంప్రదాయాన్ని కనుమరుగు అయిపోతున్నప్పటికీ టీవీలు, రేడియోలు చాలా తగ్గిపోయాయనుకోండి. ఈ సెల్ ఫోన్‌లో వస్తూ ఉంటాయి. యూట్యూబుల్లోనూ వస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా వచ్చి మళ్ళీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకురావడానికి పడుతోంది కాబట్టి అదొక సంతోషకరమైన విషయం. పురాణాన్ని ఒక ప్రాచీన కథగా, నాటి ప్రజాజీవన నియమాల నిర్వచన పత్రంగా వ్యాఖ్యానించినంత మాత్రాన చేకూరే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. దాన్ని సమకాలీన జీవనంలో మానవ సంబంధాల దృష్ట్యా, విలువల దృష్ట్యా నేటి మనిషికి అన్వయించగలిగినప్పుడే సార్థకం అవుతుంది. ఇప్పుడు ఏ విలువలను ఈ సమాజం అనుసరించాలి అన్న విషయం చెప్పగలగాలి. ఆ వైపు ప్రజల నడవడిని తిప్పగలగాలి. దానికి ఈ పురాణాలు చదివేవాళ్ళు గానీ, చెప్పేవాళ్ళు గానీ ఒక కర్తగా ఉండి కర్తవ్యం ఇంగ్ నిర్వహించేటట్టుగా ఈ పురాణాలను చెప్పగలిగితే ఎంతో మంది ప్రజలు ఈ పురాణాలను అర్థం చేసుకుని వాటిలో ఉండేటటువంటి మంచి చెడులను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురాణాలు వినేటప్పుడు మనం చెప్పినది చాలా శ్రద్ధగా విని అదొక భక్తిగా ఒక్క 10 నిమిషాలు లేతే 15 నేను చెప్పేది కూడా దగ్గరగా మీకు 20 నిమిషాలు వస్తుంది. కాబట్టి ఈ 20 నిమిషాలు మీరు ఒక ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం మనం రోజులో. ఈ 20 నిమిషాలు శివ మహాపురాణాన్ని వినగలుగుతున్నాం. కాబట్టి ఆ శివుడి ఆహ్, ఆశీస్సులు మనకి ఎప్పుడూ దొరుకుతాయి అనే ఉద్దేశంతోటి కనుక విని, శివపురాణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టనలన్నీ కూడా మనం మనసులో ముద్రించుకుంటే, మనం మన పిల్లలకి చెప్పడానికి వీలవుతుంది. లేదా ఫలానా చోటికి వెళ్ళినప్పుడు శివుడు అలా ఎందుకు చేశాడండి? ఇలా ఎందుకయిందండి అప్పుడు? అని ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే, దానికి మనం సమాధానంగా చెప్పగలిగితే ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలిగాము అంటే, మనకి వాళ్ళకంటే ఎక్కువ తెలిసినట్టే. కాబట్టి చాలు. పరమేశ్వరుడు అంత భక్తిని, అంత తెలివితేటల్ని, అంత జ్ఞానాన్ని మనకిచ్చాడు అంటే, ఇంక అంతకంటే మనకి కావాల్సిందేముంటుందండి. కాబట్టి మీరు శివమహాపురాణాన్ని వినేటప్పుడు, ఆ ఘటనలు జరిగేటప్పుడు, ఆ వ్యక్తుల్ని మీరు ఊహించుకుంటూ, అక్కడ చెబుతున్న వాటన్నిటినీ కూడా నిజంగా జరుగుతున్నట్టుగా మనం మనసులో ఊహించుకుంటూ గనక వింటే, అది చాలా మనసుకి హత్తుకుని, మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక శివపురాణంలోకి వస్తే, శివ అనే శబ్దం చాలా గొప్పది. శివమహాపురాణం శివ శబ్దంతోటే ప్రారంభమైంది. శివ శబ్దమును అమర కోసం వ్యాఖ్యానం చేసింది. అమర కోసం మనకు సాధికారికమైన గ్రంథం. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమరకోశంతో పాటు అనేక గ్రంథాలను కూడా రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదానికి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవైపోయాయి అని ఆయన తన గ్రంథములన్నిటినీ తగలబెట్టేసుకున్నాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహుకారుణ్యమూర్తి. ఆయన వచ్చి, "ఎంత పని చేశావయ్యా! గ్రంథాలను ఎందుకు తగలబెట్టావు?" అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథం మిగిలిపోయి ఉంది. అది అమరకోశం. అమరకోశం చాలా గొప్ప గ్రంథం. అది మన సనాతన ధర్మానికి సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో, తాత్వికమైన విషయములను, నామములకు, అనేకమైన విషయములకు ఉండే అర్థాలను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశంను చూస్తూ ఉంటారు ప్రాజ్ఞులు. అంటే అందులో ఉన్న విషయం ఎంత సరిగ్గా ఉంటుంది, ఎంత కరెక్ట్‌గా ఉంటుంది అన్నది మనం ఆలోచించుకోవాలి. శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, అమరకోశంలో దానికి అనేక రకాలైన అర్థాలు చెప్పబడ్డాయి. శివ అనే విషయాన్ని మనం శివ అనే 2 శబ్దాలతో మనకి లోకంలో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు. శివ అని వాకి దీర్ఘం తీస్తే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపం ఆవిడ.
అమరకోశంలో శివః అంటే శ్యామతి పరమానంద రూపతత్వాన్ని చెప్పేటటువంటిది. అందుకే పరమానంద నిర్వికారో భవతి ఇది శివః. శివుడు నిర్వికారుడు. మనకి వికారాలుంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణాలకి, సమస్త జీవులకు 6 వికారాలుంటాయి. వీటిని షడ్వికారాలు అంటారు. కాలంలో ఏదైనా వచ్చినట్లయితే దానికి పుట్టిన తేదీ అని ఒకటుంటుంది. పుట్టిన తేదీ, పడినది అంటే అది షడ్వికారాలకు లోనైపోతూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భావన మనలో బాగా నాటుకున్నట్లయితే అసలు సగానికి సగం లోకం పట్ల ఉండే తాదాత్మ్యం తగ్గిపోతుంది. జీవుడు పుట్టడంతోటే వానికి జన్మము అనే తేదీ కాలంలో వచ్చేసింది. ఒక జన్మ తేదీ ఏర్పడింది. అంతకు పూర్వం లేనిది ఇప్పుడు పుట్టినది. ఈ జీవి ఇప్పుడు భూమిపై ఉన్నది. తర్వాత ఆ జీవి పెరుగుతుంది. పెరిగిన కొంతకాలానికి మరల తరగడం ప్రారంభిస్తుంది. తరగడం అంటే పొట్టిదైపోవడం కాదు. ముసలితనం వచ్చేస్తూ ఉంటుంది. శరీరం ఒడిలిపోతూ ఉంటుంది. క్షీణించిపోవడం ప్రారంభమైపోతూ ఉంటుంది. ఇంకా కొంతకాలం గడిచేసరికి ఆ శరీరం నశించిపోతుంది. అంత్యేష్టి సంస్కారం చేయబడుతుంది. ఈ 6 వికారాలు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిది ఏదైనా ఉన్నదా అంటే ఉంది. అదే శివ. అది కాలంలో పుట్టలేదు, కాలంలో పెరగలేదు, కాలంలో ఉండలేదు, కాలంలో నశించదు. ఎవరి నుండి వచ్చిందో, ఎవరి యందు పెరిగిందో, ఎవరి యందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు. అంతే కదండి! మనందరం శివునిలో ఐక్యం అయిపోతున్నాం. కానీ ఆయన మాత్రం అలాగే ఉండిపోతున్నారు. అలా ఉండిపోయిన వాడు ఎవడు? వాడు పరబ్రహ్మం. వాడికి కదలిక లేదు. ముందరా ఉంటాడు, చివరా ఉంటాడు. అలా ఉన్నవాడు ఎవడో వాడు నిర్వికారుడు. దానికి వికారములు లేవు. కాబట్టి ఆయన జుట్టు తెల్లబడదు. ముసలితనం లేదు. వానిని కాలం లొంగదీయలేదు. కాబట్టి వాడు నిత్య యవ్వనుడు. జుట్టుకి రంగేసుకోవాలి, ఏదో ముసలితనం కనబడకుండా పేస్ట్లవి రాసుకోవాలి అనేటటువంటి బాధ లేదు. కాబట్టి అతను నిత్య యవ్వనుడు. అందుకే మనం శివుని గురించి చెప్పిన, అమ్మవారి గురించి చెప్పిన నమఃశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం అంటాం. ఆయనకి వార్ధక్యము రాదు. ఎందుచేత? మనం కాలానికి వశులు అవడం వలన కాలమునందు మనకు మార్పు వస్తూ ఉంటుంది. కాలస్వరూపంలో మన యందు మార్పులు తెచ్చేవాడు ఎవడున్నాడో వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు. కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది. వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉంటుంది. అంతే కదండి! కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది. మనం కూర్చోవాలి అంటే ఒక కుర్చీ కావాలి. మనం కదలిక ఉన్నవాళ్ళం, కుర్చీ కదలిక లేనిది. మనం కూర్చోవాలంటే ఆ కుర్చీ కావాలి. అన్నం తినాలంటే ఒక పళ్ళెం కావాలి. పడుకోవాలంటే ఒక మంచం ఉండాలి. ఈ టీవీలు అవి చూడాలంటే సోఫాలు ఉండాలి. కాబట్టి మనకి కదిలే వస్తువు మనం, కదలని వస్తువు ఆధారమై ఉంటుంది. అలాగే వికారాలు కలిగినటువంటి మనకి ఏ వికారములకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉంటుంది. అంటే ఆ పరమేశ్వరుడు మనకు ఆధారమై ఉన్నాడు. దాని అందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయిస్తూ ఉన్నది. అటువంటిది ఏదో అది వికారాతీత స్థితికి కలిగిన పరబ్రహ్మం. దానిని ఒక నామవాచకంతో పిలవాలని అనుకుంటే శివ అని పిలవవచ్చు. కాబట్టి ఇప్పుడు శివ శబ్దం పరబ్రహ్మం గురించి చెబుతోంది. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క గొప్పతనం, మనకి ఆ పరమేశ్వరుడికి ఎటువంటి సంబంధం పరంగా మనకు ఉన్న అవలక్షణాలేంటి, ఆయనకి లేనివేమిటి, ఇలాంటివన్నీ కూడా రేపటి పారాయణంలో మళ్ళీ ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమః.